నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, జనరల్ గా మనం దేశవ్యాప్తంగా చూడొచ్చు, అప్పుడప్పుడు అవినీతి చేపలు ఏసీబీ అధికారులకి దొరుకుతూనే ఉంటారు. అండ్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని మనం చూసాం. అవునండి. అంటే రీసెంట్ గా మనం చూడొచ్చు, మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ గారు అవును. అవినీతి చేప కాదు, అవినీతి తిమింగలం అనొచ్చేమో, అతిపెద్ద తిమింగలం అనొచ్చేమో. రైట్. అనుకోవాలి. సో భారీ ఎత్తుగా వాచెస్ కావచ్చు, ఫోన్లు 50 ఫోన్లు ఉన్నాయంటే, ఐఫోన్లు రైట్, బ్రాండెడ్ వాచెస్ 500 కోట్ల వరకు వీళ్ళు పట్టుకున్నారు. ఇంకా చాలా లాకర్స్ ఉన్నాయి, అవి తవ్వితే ఇంకా అతిపెద్ద మొత్తంలో నగదు కావచ్చు, ఆర్నమెంట్స్ కావచ్చు స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. డెఫినెట్ గా అంటే చట్టం దృష్టిలో ఎవరైనా కానీ నేరస్తులు ఈ రోజు కాకపోయినా రేపైనా పట్టుబడాల్సిందే. ప్రభుత్వం పర్ఫెక్ట్ గా పరిపాలిస్తుంది. ఎవరైనా చట్టాన్ని ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజల సొమ్ముని బొక్కితే కనుక ఎప్పుడైనా కటకటాల వెనక వెళ్లాల్సిందనే దానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ముఖ్యంగా ముందు ఏసీబీ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని మనం ముందు ప్రశ్నించాలి. అదేవిధంగా సివి ఆనంద్ గతంలో సిటీ కమిషనర్ చేశాడు. ఇప్పుడు అప్రధానిత పోస్ట్ ఇస్తారేమో, గత ప్రభుత్వంలో ఇది చేశారు కదా అని అనుకున్నారు. కానీ ఆయనకు కూడా ఏసీబీ డైరెక్టర్గా ఇచ్చారు. అంటే మచ్చలేని మంచి క్రికెటర్ కూడా ఆయన సివి ఆనంద్. ఆయన ఏసీబీ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పార్టీలు వేరైనా కానీ వాళ్ళు ఇచ్చిన పోస్ట్కి న్యాయం చేయాలి. అవినీతి ఎవరు చేసినా కానీ వాళ్ళు లెక్క పెట్టాల్సిందే. అట్లా ఇప్పుడు మీరు చెప్పిన శివ బాలకృష్ణ ఏ విధంగా ఎదిగాడు. 8 సంవత్సరాలు ఒకే పదవిలో ఉండటం మామూలు విషయమా? హెచ్ఎండీలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనేది చాలా కీలకం. టౌన్ ప్లానింగ్ అంటే ఏ బిల్డింగ్ కట్టుకోవాలన్నా, హైరేజ్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వాలన్నా, అంటే రూల్స్ విరుద్ధంగా పర్మిషన్స్ ఇవ్వాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. ఆయన చేసిన పోస్టులన్నీ ఏంటనుకున్నారు? హెచ్ఎండీ డైరెక్టరే కాదు. డౌట్ వచ్చిందండి ఇప్పుడు మీరు అన్న మాటే, ఆయన చేసిన పోస్టులు ఏమేమి ఉన్నాయండి అని. మరి అంత పెద్ద పెద్ద పోస్టులు చేసిన వారికి ఈ మాత్రం జరగడం పెద్ద విషయం అంటారా? అంటే దీని వెనక నాట్ ఓన్లీ శివ బాలకృష్ణ కాదు, ఇంకా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పి ఒక్కరి వల్ల కూడా కాదు. అంటే వాళ్ళకు కూడా కట్టబెట్టాడనే కదా. ఇప్పుడు ఈయన దగ్గర 500 కోట్లు నిన్నటి వరకు దొరికిన లెక్కలు. ఇప్పుడు లాకర్లు 10-15 లాకర్లు ఉన్నాయంట. దాన్ని ఓపెన్ చేస్తే మీరు ఇంకా నివ్వెరపోయే ఆస్తులు బయటకు రావచ్చు. మరి ఈయన దగ్గర ఎంత ఉంటే ఈయనకు ప్రోత్సహించే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఎంత ఉందో కూడా మనం చూడాలి. తలకాయలు కావచ్చు, పెద్ద పెద్ద హ్యాండ్స్ కావచ్చు, సపోర్ట్ లేనిదే ఇంత సంపాదించుకోలేరు అనేది వాస్తవం. ఎవరో ఒక్కరిని మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు ఇక్కడ. ఇక్కడ వ్యవస్థలో ఏంటంటే అండి, తాత్కాలికంగా సక్సెస్ దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ అంటారు. కష్టపడితే సక్సెస్ సాధిస్తే అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు అడ్డదోరలు తొక్కి అన్యాయంగా ప్రజల దగ్గర ఎవరైతే రియల్ ఎస్టేట్ బిల్డర్ల దగ్గర పర్మిషన్స్ కోసం ఇట్లా డబ్బులు తీసుకుంటే, ఏ రోజు అమీర్పేటలో ఆఫీస్ ఉంటుందంట, ఏ రోజు ఆఫీస్కి వెళ్ళడంట. ఆయన కార్యకలాపాలని మాసప్ ట్యాంక్ కేంద్రంగా రియల్టర్లతో సాయంత్రం మీటింగ్లు ఏర్పాటు చేస్తారంట పర్మిషన్స్ కావాలంటే. ఆయన చేసిన పోస్టులన్నీ సిటీలో ప్రధానమైన పోస్టులే. ఎక్కడ చూసుకోండి. ఆయన మున్సిపల్ శాఖలో పనిచేసేటప్పుడు ఆయన శాఖ పోస్టులు ఏంటంటే శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్ల, గట్కేసరి. ఆ తర్వాత నార్సింగి, మణికొండ, కోకాపేట మన భూములు తెలుసు కదా, 100 కోట్ల ఎకరాలు. అక్కడే ఐరేజ్ బిల్డింగ్లు పర్మిషన్ ఇస్తే ఈయనకి 10 కోట్లు నాకు కావాలి, లేకపోతే ఈయనంటాడు. మరి ఇప్పుడు లేకపోతే మీరు అన్నట్టు 50 వాచీలు కూడా, వజ్రాల వాచీలు, 10 ఐఫోన్లు, 70 ఎకరాలు బినామీ పేరుతో ఆస్తులు. ఆయన బంధువుల మీద ఏకకాలంలో ఏసీబీ బృందాలన్నీ కూడా 17 చోట్ల నిన్న తనిఖీ చేసినాయి. దొరికితే 40 లక్షల క్యాష్, ఏం ఆభరణాలు, వజ్రాలు, బంగారం ఇవన్నీ చూసుకుంటే బిత్తరపోయారు. గతంలో ఏ అధికారి దగ్గర ఇంత లేవు. ఈయన ఒక పోస్టే కాదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కాకుండా ఈయన చేసిన 2 పోస్టులు చేశాడు, చాలా కీలకమైన పోస్టులు. అక్కడ ఏ పర్మిషన్ కావాలన్నా రియల్ ఎస్టేట్స్ రెరా సెక్రటరీ కూడా ఉన్నాడు. ఇప్పుడు రెరా అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చే సంస్థ. దానికి సెక్రటరీగా ఉన్నాడంటే ఏ సంస్థ కూడా వాళ్ళ యొక్క వెంచర్స్ వేసుకోవాలన్నా, వాళ్ళ హైరేజ్ బిల్డింగ్ల విషయంలో కావచ్చు, వాళ్ళ డివియేషన్ అయితే ప్రభుత్వ భూమి ఎన్ని కూడా ఉంటే క్లియరెన్స్ కావచ్చు, ఇవన్నీ ఈయన చేతిలో ఉంటాయి. మరి వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు చేసే రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ రోజున హైదరాబాద్ ఆదాయం రియల్ ఎస్టేటే కదండి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్. అటువంటికి రెరా సెక్రటరీగా ఉన్నాడు. తర్వాత మెట్రో అథారిటీ, మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. మెట్రో కూడా ఇన్ని శాఖలున్న ఈ వ్యక్తి నిన్న బయటపడింది 100 నుంచి 500 కోట్లు అంటున్నారు. ఈరోజు లాకర్లో తీస్తే ఎంత బయటపడుద్దో కూడా తెలియట్లా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏసీబీ అధికారుల్ని ధైర్యంగా ఉండే, వాళ్ళకి ఎటువంటి ఉప్పు అందకపోతే, ఇతని మీద ఆరోపణలు రాకపోతే, ఇతని సత్యలత మీద ప్రశ్నించకపోతే, పుప్పాలగూడలో ఇతని ఇంటికి వెళ్ళి ఏకకాలంలో 17 చోట్ల దాడి చేస్తారండి. ఇది ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు.
అంటే గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇటువంటి ఆఫీసర్లు తీసుకోవటం. ఇతను మాజీ టౌన్ ఆఫీసర్ అండి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అధికారుల మీద ఒక ఫోకస్ పెట్టారేమో అని అనుకోవచ్చా? పెట్టాలి కూడా, ఎగ్జాంపుల్ పెట్టాలి, డెఫినెట్గా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అంటే గత ప్రభుత్వం నిజాయితీగా పరిపాలించింది అనుకోవడానికి నిజాయితీగా చేసిన ఆఫీసర్స్ కూడా ఉంటారు. కానీ దాని మాటున కొంతమంది ఐఏఎస్ని పట్టుకొని వాళ్ళని అడ్డంగా పెట్టుకొని ఇట్లా ప్లానింగ్ రియల్ ఎస్టేట్ సంస్థలకు వాళ్ళకి బెనిఫిట్ చేసే ఈ విధంగా పర్మిషన్స్ ఇచ్చి ఈ విధంగా అక్రమార్జన చేసిన వాళ్ళు బయటపడాల్సిందే కదా. ఈ డబ్బు ఎవరేయండి? ప్రజలే కాదా? ఒక వ్యక్తే 500 కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటే తనకు ఆకర్షణమైన వాచ్లు, మీరు చెప్పినట్టు 50 వాచ్లు, రిస్ట్ వాచ్లు, వజ్రాల వాచ్లు పెట్టుకుంటే, 10 ఐఫోన్లు ఉంటే, 40 లక్షల క్యాష్ ఉంటే, 70 ఎకరాల పొలం ఉంటే, మనకు ఈ రోజున హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుంటే, ఒక ఇల్లు సంపాదించాలంటే, న్యాయంగా సంపాదించాలంటే ఎంతకాలం పడుతుందో చెప్పండి, మీకైనా నాకైనా. నిజాయితీగా కష్టమే కదా హైదరాబాద్లో. కాబట్టి ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీల్లో ఇటువంటి కీలక శాఖలో పనిచేసే వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. నీతి నిజాయితీ గల ఆఫీసర్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శేషాద్రి అని ఉన్నాడు, ధరణి అంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ గారి దగ్గరుండి రూపొందించిన వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొని సీఎం సెక్రటరీగా పెట్టుకున్నాడు. అంటే ఏ ప్రభుత్వం అయినా నిజాయితీగా ఉన్న ఆఫీసర్కి ప్రాధాన్యత దక్కుద్ది అనేదానికి నిదర్శనమే. అటువంటి సివి ఆనంద్ సిఏసీబీ డైరెక్టర్గా చేశారు. అదేవిధంగా సింతా సబర్వాల్ కావచ్చు, మిగతా సిన్సియర్గా ఆఫీసర్లు పనిచేస్తే ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు చక్కగా ప్రభుత్వ సంపదను కాపాడటానికి వాళ్ళు అహోరాత్రులు శ్రమిస్తారు. సాధారణంగా ఈ రోజు రేపట్లోనో లేకపోతే ఇప్పటికిప్పుడు ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ కూడా కావు, ఎప్పటి నుంచో ఒక కన్ను అయితే ఉండింది. అవునండి. అయినప్పటికీ ఇన్ని పదవులు ఎట్లా కట్టబెట్టింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ కదా. అంతే కదా. ప్రభుత్వం ఆయనకి సిఫార్సు చేసిన మంత్రులు ఎవరో, ఎమ్మెల్యేలు ఎవరో, దాని వెనక సీఎం ఆఫీసులు ఎవరో, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాళ్ళ వెనక అడుగడుగున వాళ్ళకి సపోర్ట్ లేకపోతే ఆయన ఈ స్థాయి చెలరేగడు. కానీ వాళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చుంటాడు. పై స్థాయి సపోర్ట్ చేసే వ్యక్తికి ఆయనకి రావాల్సిన ఆయనకు అందుతాయి. అంటే ఈరోజు రేపు లాకర్లు ఓపెన్ చేస్తారండి, కోర్టుకి సబ్మిట్ చేయాలి అతన్ని. ఇన్ని ఆరోపణలు ఎక్కడ సహకరించలేదు, కుటుంబం కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అవసరం అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలా. వాళ్ళ ట్రీట్మెంట్, పోలీస్ ట్రీట్మెంట్ వాళ్ళకి ప్రకారం ఏసీబీ కోర్టు పర్మిషన్తో జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా సంపాదించాడు, ఆయన డిపార్ట్మెంట్లో చేరినప్పుడు ఎంత ఆస్తి, ఇప్పుడు ఎంతకు ఎదిగాడు, దీని వెనక బినామీ ఆస్తులు ఎన్ని, ఇన్ని ఎకరాల పొలం ఎట్లా సంపాదించాడు, లాకర్లో డబ్బున్న ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా తీస్తారు కదా. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఓన్లీ శివబాలకృష్ణ గారిని ఒకరినే కాదు, వెనకాల కూడా ఎవరో ఉంటారు కదా. మరి వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. అంటే చట్టం దృష్టిలో తాత్కాలికంగా ఎవరైనా కానీ మేము నిజాయితీగా ఉన్నాం అని చెప్పి ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు రుజువైతే ఎవరిని వదిలిపెట్టరు ప్రభుత్వం. అంటే చట్టం దృష్టిలో అందరూ సమానలే కదా. ఇప్పుడు వాళ్ళు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో సమర్థవంతంగా పనిచేస్తుంది. సమర్థవంతమైన నీతి నిజాయితీ గల ఆఫీసర్సే దాంట్లో ఉంటారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత ఎప్పుడైతే సిన్సియర్ ఆఫీసర్ అయినప్పుడు సిబిఐ లక్ష్మీనారాయణ గారి లాగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ప్రముఖ పాత్ర తెలుగు వ్యక్తి వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏసీబీలో అనేది ఏంటంటే ఏసీబీ అనేది ఇండిపెండెంట్ బాడీగా ఉంటుంది. ఎవరు ఏ శాఖలో అవినీతి చేసినా వీళ్ళు కన్నేసి ఉంటారు. వీళ్ళు ఎక్కడ కూడా ఇంకొక వ్యక్తికి కూడా, ఇంట్లో ఫ్యామిలీకి కూడా చెప్పరు ఎక్కడ రైట్కి వెళ్తున్నారు, ఎక్కడ ఎప్పుడు దాడి చేస్తున్నారు అనేది. ఆ విధంగా వాళ్ళు అన్ని పారామీటర్స్ చూసుకొని ఇతని మీద ఉన్నాయి అనే ఆధారాలు చూసుకొని వాళ్ళు దిగుతారు దీంట్లో రంగంలోకి. కాబట్టి స్పాట్లో ఆయన దొరికాడు. ఈ శివరామకృష్ణ అనే వ్యక్తి ఈ రోజున, రేపు శివ బాలకృష్ణ, ఈరోజు లాకర్లు ఓపెన్ చేస్తే ఈరోజు సాయంత్రానికి ఎంత వస్తుంది అనేది మనకు తెలిసింది. ఏదైనా కానీ ముఖ్యమంత్రి మరొకసారి ఏసీబీ డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద ఛాలెంజే. దీంట్లో ఎవరైనా ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆఫీసర్ సివి ఆనంద్ గారు కావచ్చు, మంచి ఆఫీసర్స్ ఏసీబీలు ఉన్నారు కాబట్టి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనం అభినందన తెలియజేయాలి. ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా చట్టాన్ని ఇది చేసుకొని, చట్టాన్ని ఆ పదవుల్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించే వాళ్ళు ఈ రోజైనా రేపైనా బోన్లోకి వెళ్ళాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.